రేయ్ ఎలా వచ్చావురా నువ్వు లోపలికి, సీఎం పిఎంఏ పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి రాలేరని పార్థిబన్ అంటే వీడు అంటాడు, సునామీని ఆగు అని నువ్వు అడగలేవు, అణుబాంబు వస్తే ఆపడానికి ట్రై చేయకు, కొన్ని వచ్చినప్పుడు కొంతమంది వచ్చినప్పుడు మూసుకుని కూర్చోవాలంటాడు. అదొక డైలాగ్. కానీ తర్వాత ఈ ప్రీ క్లైమాక్స్కి ముందు కొంతమంది జోకులు వేసుకుంటూ ఉంటారు. మన సైనికులు తెచ్చారంటారు, ఇదో పెద్ద న్యూసా, లేకపోతే భరతమాత అని ఎవడో జై అంటే తిట్టారంటే ఇదో పెద్ద న్యూసా, ఇలా మాట్లాడుకుంటుంటే సల్మాన్ ఖాన్ కొత్త గర్ల్ ఫ్రెండ్ ఏదో ఫామ్ హౌస్లో చూసామంటారా, అబ్బా ఈ న్యూస్ చూద్దామని ఇలా జోకులు వేసుకుంటే పవన్ కళ్యాణ్ లేచి కొన్ని డైలాగ్స్ చెప్తాడు. అదొకటి మంచి హైలైట్ యాక్షన్ ఎపిసోడ్. ఆ బ్లాక్ ఒకటి డైలాగ్స్ బ్లాక్ చాలా బాగుంది. అలాగే మత కులాలు సృష్టించాలని కొంతమంది ఒక రథయాత్రలో ఇది చేయకపోతే పవన్ కళ్యాణ్ వచ్చి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఎవడరా నువ్వు అని అడిగితే చెప్తాడు నాది ఇదేంటి ఇచ్చి పడేసే గోత్రం లెక్క చూసే నక్షత్రం అని ఆ టైప్లో తమాషాగా చెప్తాడు. ఆ డైలాగ్ కూడా చాలా బాగుంది. అలా